is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో దేవునికి మనం దగ్గర అవుతున్న కొలది, దేవుడు మనల్ని దీవించే కొలది, మన అభివృద్ధిని చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలను చూసి అసూయపడేవారు ఎవరు అంటే ప్రప్రథమంగా సాతానుడు. మనం ఎప్పుడైతే దేవుని నీడలో దేవుని యొక్క సంరక్షణలో ఎదుగుతూ ఉంటామో, సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే మనలను దేవునికి ఎంత దూరం చేస్తే అంత అధికముగా సాతానుడు మన మీద పాలన చేస్తాడు. దేవుని నీడలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతూ ఉంటుండగా సాతానుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా టెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రక్కన దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటే సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే ఎలాగ వీడిని దేవునికి దూరం చేయాలా. దేవుని నుండి మనల్ని దూరం చేసేది ఏంటి అంటే పాపం ఒకటే. మనల్ని ఏదో ఒక పాపములోనికి టెంప్ట్ చేయడానికి సాతానుడు రెగ్యులర్గా మనల్ని ఏదో విధమైన టెంప్టేషన్తో శోధిస్తూనే ఉంటాడు. దేవునికి సాతానికి తేడా ఏంటంటే, సాతానుడు ఏంటంటే చెడ్డ పని చేస్తున్నప్పుడు ముందుకు ఇంకా ఎక్కువ ఆకర్షింప చేస్తాడు, మంచి పని చేస్తున్నప్పుడు అనేక అడ్డులు పెడతాడు. కానీ దేవుని యొక్క క్యారెక్టర్ అది కాదు. ఒక మంచి చేస్తుంటే ముందుకి తొయ్యడైన, చెడు చేస్తుంటే వెనక్కి లాగడు. మంచి చేస్తే దీవింపబడతావు, చెడు చేస్తే శపింపబడతావు. నీ ఇష్టం, నేను నీకు ఫ్రీ విల్ ఇచ్చాను, స్వతంత్రం ఇచ్చాను అంటున్నాడు. ఉదాహరణకి ఆదాము అవ్వని ఏదేను వనంలో పెట్టి మంచి చెడులు తెలివినిచ్చే ఆ జ్ఞాన వృక్ష ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడు. ఏ పండునైతే తినొద్దన్నాడో ఆ పండుని అవ్వ తినడానికి చేయి చాచినప్పుడు దేవుడు వెనక్కి లాగలేదు. తింటే నువ్వు నిశ్చయముగా మరణము నువ్వు పొందుకుంటావు అన్నాడు. అది అంతే తప్ప అడ్డగించలేదు. మనం ఒక మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు సాతానుడు మనల్ని టెంప్ట్ చేసి రకరకాల లోక సంబంధమైన ఆకర్షణలన్నీ మనకి చూపించి దేవుని నుండి దూరం చేస్తున్న సమయంలో మరి దేవుడు మనల్ని వెనక్కి లాగడు అంటున్నారు కదా. మరి ఏం చేస్తాడు దేవుడు? చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు ఏం చేస్తాడు అనేది ఈరోజు మనం ధ్యానించే వాక్యం. మనము దేవుడి నుంచి దూరం అవుతున్న సందర్భంలో దేవుడు మనల్ని పట్టుకుని వెనక్కి లాగడు, కానీ కొన్ని సూచనల ద్వారా, కొన్ని హెచ్చరికల ద్వారా ఆయన మనలను మేల్కొలుపుతాడు. నీవు అపవిత్రమైనటువంటి బాటలోకి వెళ్ళిపోతున్నావు, నా కృపకు దూరం అవుతున్నావు, మేల్కో అని దేవుడు మేల్కొల్పునిస్తాడు. ఉదాహరణకి బైబిల్లో ఒక సందర్భం ఉంది. యేసు ప్రభు తెల్లవారితే సిలువ వేయబడతాడనగా ఆయన శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్న సందర్భంలో యేసు ప్రభు అన్నారు, నన్ను ఒంటరి వాణి చేసి మీరు అందరూ వెళ్ళిపోతారు అన్నప్పుడు యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ప్రధానుడైనటువంటి పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళందరూ విడిచిపెట్టేసిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని పేతురు చాలా ఆసక్తితో యేసయ్యకి చెప్తాడు. అటువంటి సమయంలో యేసు ప్రభు అదే పేతురుని చూసి అంటాడు, చూడండి ఆ మాట మనం చదువుకుందాం. మార్కు సువార్తలో 14వ అధ్యాయము 30వ వచనం. నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడవను అని యేసు ప్రభుతో చెప్తే యేసు ప్రభు అంటున్నాడు, నేనంటే నీకు ఏమాత్రము తెలియదని 3 సార్లు బొంకుతావయ్యా అని చెప్పి కోడి 2 సార్లు కూయక మునుపు ఇది జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యంలో సబ్జెక్ట్ అదే. మనం తప్పు చేస్తున్న సమయంలో దేవుడు మనల్ని మేల్కొల్పడానికి కొన్ని సూచనలు, కొన్ని సందర్భాల ద్వారా మన జీవితాన్ని మేల్కొలుపుతాడు. ఆ మేల్కొలుపు ఏంటంటే మన పాపపు జీవితంలో నుండి మరలా దేవుని దగ్గరికి, మరలా దేవుని నీడలోనికి మనం టర్న్ అవ్వడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నన్ను అడిగితే నేను దేవుని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మొదటిసారి మనల్ని మేల్కొలుపుతాడు, రెండోసారి గద్దిస్తాడు, మూడోసారి ఆయన శిక్షకు అప్పగిస్తాడు. మన జీవితంలో దేవుడు మనల్ని మేల్కొలిపినప్పుడే మనం మేల్కోవడానికి ఎప్పుడు కూడా మనము సెన్సిటివ్గాను సిద్ధపాటుతోనూ ఉండాలి. దేవునికి ఏ కులము, ఏ మతం, ఏ ప్రాంతానికి చెందిన వారైనా అందరూ దేవుని బిడ్డలే. ఎవరిని నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు.
ఇశ్రాయేలీలే కాదు, అన్యులు కూడా వారు చేసిన పాపములను బట్టి వారిని శిక్షించే ముందు దేవుడు వారికి మేల్కొలుపును పంపిస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలని దేవుడు నాశనం చేసే ముందు లోతు అనే నీతిమంతుడిని పంపించి వారికి నీతిగల జీవితం ఏంటో సొదొమ ప్రజలకు తెలియచేశాడు. అయినా వారు వినలేదు. మనిషి రూపంలో వచ్చిన దేవదూతలు ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణానికి వెళ్ళిన ఆ సొదొమ గొమొర్రా ప్రజలు మేల్కోలేదు. చివరిగా వారిని దేవుడు సర్వనాశనము చేసి చంపేశాడు మొత్తం. అలాగే నినివే పట్టణ ప్రజలు మనం చూస్తే ఆ నినివే పట్టణములో సమస్త ప్రజలందరూ కూడా పాపపు జీవితంతో ఉన్నారు. ఆ నినివే పట్టణాన్ని దేవుడు కాల్చే ముందు ఎవరిని పంపించాడు మనకు తెలుసు. యోనా అనే ఒక దైవ సేవకుని పంపించాడు. యోనా గారి వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మేలుకున్నారు, వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకున్నారు. దేవుడు వారిని శిక్షించడానికి బదులుగా వారిని దీవించాడు, వారిని క్షమించాడు. గమనించండి, మనం ఏ రిలీజియన్కి చెందిన వారమైనా, ఏ కులానికి ఏ ప్రాంతానికి చెందిన వారమైనా మనల్ని నాశనం చేయడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మనల్ని మేల్కొలపడమే దేవునికి ఇష్టం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుష్టులు నాశనమైపోయి చనిపోవడం వల్ల నాకేమైనా ఇష్టమా? వారు మంచిగా మారుతానే కదా నేను సంతోషపడతాను. వారు మారాలనే నేను ముందు నా ప్రవక్తలను, నా సేవకులను పంపించి వారిని మేల్కొలుపుతున్నానని దేవుడు చెప్తున్నాడు. పేతురుతో అదే చెప్తున్నాడు. పేతురు 3.5 సంవత్సరాలు నాతో కలిసి సేవలో పాల్గొన్నావు, నా గురించి నీకు సమస్తం తెలుసు. కానీ నన్ను సిలువకు నేను అప్పగించుకుంటున్నప్పుడు ఆ సమయంలో నాతో ఉండవలసిన మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం ఉంటానన్నా చూడు, నీవే బొంకుతావు. బొంకి నువ్వు మరలా మర్చిపోతావు. పాపము చేసి నన్ను ఎవరు చూడలేదులే అనేసుకుంటాం. ఒక్కొక్కసారి మనం అబద్ధమాడి ఎవడు వినలేదులే అని అనుకుంటాం. అటువంటి సమయంలో నేను మేలుకొల్పడానికి 2 సార్లు కోడికి వస్తుంది. అప్పుడు నీకు మారు మనసు వస్తుంది, పశ్చాత్తాపడతావని దేవుడు చెప్తున్నాడు. అందుకనే భక్తుడైన పౌలు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. భక్తుడు చెప్పినట్టుగా నేను నిలుస్తాను అని ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మనమే తప్పిపోతాం. అందుకనే మనం ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇచ్చేస్తాను, అలా చేస్తాను, లేకపోతే నేను నిలబడతాను అని చెప్పే ముందు ఈ విధంగా చెప్తే బాగుంటుంది. భక్తుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. ఈయన పేతురు ఏమన్నాడు? నేను నిలుస్తానన్నాడు. అలా కాకుండా ప్రభువా నేను పడిపోకుండా నాకు సహాయం చేయి, నేను పారిపోకుండా నిలిచే విధంగా నాకు సహాయం చేయని ఉంటే బాగుండేది. ఒక్కొక్కసారి మనం కూడా మన జీవితంలో మన గురించి మనం చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. నేను చాలా పరిశుద్ధుడిని అనే ఫీలింగ్ మనలో ఉండొచ్చు. కానీ మనం దేవుని దృష్టికి అపవిత్రులుగా కనబడుతున్నామేమో. చాలామంది తమకు తామే నీతిమంతులు అని అనుకుంటారు. అందుకనే అటువంటి వారి గురించి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాల్లో, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావు ఎరుగక, అంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ముఖ్యం కాదు, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. దేవునికి ప్రీతికరంగా నేను జీవిస్తున్నానా లేదా? లవదోకి అనే సంఘపు వారట, మేము చాలా ధనవంతులము, ధన సమృద్ధి చేసుకున్న వారము, మేము గొప్పవారం అనుకుంటున్నారట. కానీ దేవుడు అంటున్నాడు, అరే నువ్వు నాకు దిగంబరిగాను, దిక్కుమాలిన వాడువుగాను, వస్త్రము లేని వాడువుగాను నాకు కనబడుతున్నావు అంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన గురించి మనం హైగా థింక్ చేసుకుంటున్నామా? ఎప్పటికప్పుడు వాక్యం అనే అర్థంలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పేతురు గారు ఆ రాత్రి తాను దృష్టికి తాను ఏమనుకున్నాడంటే చాలా గొప్పవాడని, చాలా విశ్వాసంలో స్ట్రాంగ్గా నిలిచేవాడని తాను అనుకున్నాడు. కానీ అదే రాత్రి అదే పేతురు భక్తుడు యేసు ప్రభుకి ఎలా కనబడాడంటే శుద్ధ పిరికివాడిలాగాను, అబద్ధీకుడుగాను, అంతగా దేవుని పరిచర్యలో యేసు ప్రభు పేతుర్ని హెచ్చించినా ఆయనంటే ఎవరో తెలియదని ఘోరమైన అబద్ధాన్ని 3 సార్లు బొంకేవాడుగాను యేసు ప్రభు అప్పుడే తెలుసుకున్నాడు ఆ రాత్రే. పేతురు తన గురించి తను అనుకున్నది ఒకటి, పేతురు గురించి యేసు ప్రభు అనుకున్నది మరొకటి. గమనించండి, ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే,
అంత గొప్పగా, ప్రభువా వీరందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను ప్రభువా అని చెప్పిన పేతురు ఉదయం లేచేటప్పటికి పారిపోవడమే కాదు కదా, చిన్న పిల్ల నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడవే కదా అంటే, చిచ్చి ఆయన అంటే ఎవరో తెలియదు నాకు తెలియదు అని తన్ను తాను శపించుకోవడం ప్రారంభించుకున్నాడు. ఆ పేతురులోనే అంత భయంకరమైనటువంటి చేంజ్ కారణం ఏంటి? రాత్రి నిలుస్తాను అని చెప్పిన పేతురు, అంత విశ్వాసముతో మాట్లాడిన పేతురు, ఉదయానికి అతని విశ్వాసం ఏమైపోయింది? ఈ మాటను మనం జాగ్రత్తగా చూస్తే పేతురు గారిలో లోపం ఏంటి? చాలామంది అనుకుంటారు ఉదయం లేచేటప్పటికి ఆ జనాల్ని, ఆ యొక్క సైనికులు చూసి భయపడిపోయి పేతురు అలా బొంకేసాడండి అని అనుకుంటారు. కరెక్టే, కానీ దాని రీజన్, అంతకన్నా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పేతురుకి విశ్వాసం ఉన్నదే, కానీ ఆ రాత్రి పేతురులో లోపించింది ఏంటి తెలుసా? అదే పేతురుని యేసు ప్రభు అన్నాడు, పేతురు ఇంకా కత్మ శిష్యులతో అన్నాడు, మీరు శోధనలో పడకుండా లాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి ఏం కావాలా? ప్రార్థన కావాలా. మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసు ప్రభు నన్ను దీవిస్తాడు అని విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం అనేది ఒక విత్తనం అయితే, ఒక విత్తనాన్ని భూమిలో పడేస్తే అది ఏమీ ఫలించేదు. మన విత్తనం వేసిన దగ్గర నుండి దానికి ఏం చేస్తామండి? కంటిన్యూస్గా నీరు పెడుతూనే ఉంటాం. విత్తనం అనేది ఒక్కసారే నాటుతాం, అస్తమానం నాటం. ఒక్కసారి నాటు దిగితే దాని మీద ఫలం వచ్చేంత వరకు నీళ్లు పోస్తూనే ఉంటాం. అలాగే విశ్వాసం అనేది ఒక్కసారి వాక్యం విన్నప్పుడు ప్రభు పట్ల మనకు కలిగే విశ్వాసము చివరి వరకు కొనసాగుతూ ఉండాలంటే దానికి ఎప్పుడు కూడా మనం వాటర్ పోసేదేటట ప్రేయర్. పేతురు భక్తుల్లో విశ్వాసం ఉంది, కానీ ఆ రాత్రి ప్రార్థన లేదు. అందుకని మమ్మారు యేసు ప్రభు వచ్చి పేతురుని చూసి మేల్కొలుపుతూ ఉన్నాడు, లేకండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? తెల్లవారితో యేసు ప్రభుని సిలువ వేయకూడదని ప్రార్థన చేయాలా? యేసు ప్రభు గురించి కాదు. నీవు చెప్పిన స్టేట్మెంట్కి తగ్గట్టుగా నువ్వు నిలబడగలగాలి అంటే యూ షుడ్ ప్రే. ప్రార్థన ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. అప్పుడు దేవుని కొరకు భయం రావచ్చు, ఈ లోక ఆకర్షణ రావచ్చు, మరి ఏమైనప్పటికీ కూడా నువ్వు స్థిరంగా నిలబడతావు. మన విశ్వాసం ఒకటి సరిపోదు, ప్రార్థన ఉండాలి. ఉదాహరణకి ఇశ్రాయేలీలందరూ బబులోను అనే దేశంలో బానిసల్లా ఉన్నారు. వారు వెళ్ళక ముందే ఇర్మియా ప్రవక్త చెప్తాడు, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, 70వ సంవత్సరంలో ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడుదల పొందుతారు. ఓన్లీ 70 ఇయర్సే మీకు ఈ స్లేవరీ. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు ముందుగానే ప్రవచించాడు ఇర్మియా భక్తుడు. అయితే ఆ యొక్క 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో భక్తుడైన దానియేలు చక్కటి ప్రార్థనాపరుడు, దేవుని గొప్ప విశ్వాసి. అమ్మయ్య 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, ఇశ్రాయేలీలకి దేవుడు విడుదల ఇచ్చేస్తున్నాడు అనే విశ్వాసం ఆయనకుంది, ప్రవచన వాక్యం ఉంది. అయినప్పటికీ కూడా భక్తుడైన దానియేలు ఏం చేశాడట? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఇర్మియా భక్తుని యొక్క ప్రవచన వాక్య ప్రకారముగాను దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం, భూమి ఆకాశములను గతించుకుపోతాయి కానీ ఆయన ప్రవచనం నెరవేరక మానదని విశ్వాసం ఉంది, ప్రవచనం ఉంది. ఇంకా హ్యాపీగా పార్టీ చేసుకోలేదు దానియేలు భక్తుడు. అది మేనిఫెస్ట్ అయ్యేంత వరకు కూడా, అది కార్యమును జరిగేంత వరకు కూడా గోనెపట్ట కట్టుకుని బూడిద పూసుకుని ఉపవాసముతో దేవుని దగ్గర ప్రార్థించినట్టుగా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులారా, మన జీవితంలో బ్లైండ్గా నాకు విశ్వాసం ఉందండి, నా దేవుడు నన్ను పాస్ చేసేస్తాడండి అంటే సరిపోదు. నాకు విశ్వాసం ఉందండి, నా దేవుడు నా కష్టాల నుంచి అన్నిటి నుంచి లేపేస్తాడండి అని చెప్తే సరిపోదు. నీకు విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి తగ్గట్టుగా ప్రేయర్ లైఫ్ ఉండాలి, ప్రేయర్కి తగ్గట్టుగా హార్డ్ వర్క్, ప్రయత్నము కూడా చేయాలి. అప్పుడు దేవుడు మనలను పైకి లేపుతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు తన నీడలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న వారిని ఏదోలా మేలుకొలుపుతాడు. దేవుని పరిశుద్ధతలో నుంచి ఒక విశ్వాసి బయటికి పోవడం దేవునికి ఇష్టం లేదు, వాడు బయటికి పోయి నాశనం అయిపోవడం అసలే ఇష్టం లేదు. అలాగని చెప్పి దేవుడు ఒక విశ్వాసి తప్పు చేస్తుంటే వాడిని బలవంతంగా అడ్డగించి తప్పు చేయకుండా చేయడు. ఎందుకంటే మనిషికి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. దేవుణ్ణి సైతం కూడా ఎదిరించగలిగే శక్తి, తిట్టగలిగే చనువు దేవుడు మనిషికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు, నీవు తప్పు చేసి నీవు అపవిత్రమైన జీవితంలోకి వెళ్తూ నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే
అనేక విధాలుగా నేను మేలుకొలుపుతున్నాను. ఎప్పుడైతే పేతురు 3 సార్లు బొంకాడో, మొదటిసారి బొంకినప్పుడు అతనికి ఏవి తప్పు చేశానని ఫీలింగ్ రాలేదు. 3ఓసారి బొంకినప్పుడు కూడా తప్పు చేశానని ఫీలింగ్ రాలేదు. 2వ మారు కోడి ఎప్పుడైతే కూసిందో అప్పుడు గుర్తుకొచ్చింది, నా ప్రభు ముందే చెప్పాడు కదా అని చెప్పి ఆ కోడి కోతకి అతనిలో నిజమైన మారు మనసు వచ్చి పేతురు అయ్యో అని గుండె బాదుకుని కన్నీరు కాచి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. ఇంకా మరలా జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు. ప్రాణాల సైతము దేవుని కొరకు ఇచ్చాడు. తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాడు. కానీ ఎన్నడూ కూడా మరలా దేవుని నుంచి దూరం అవ్వలేదు పేతురు. అతన్ని మార్చింది ఒక కోడి కూత. పేతుర్ని కోడి కూతతో మేల్కొల్పిన దేవుడు నిన్ను నన్ను కూడా మేల్కొలుపుతున్నాడు. నన్ను అడిగితే దేవునిలో జీవించే డెసిషన్ తీసుకుని కొనసాగిస్తూ మరలా ఈ లోకానికి ఆకర్షణ అయిపోయి దేవుని నుంచి దూరం అయిపోతున్నప్పుడు మరలా దేవుని బాటలో మనల్ని నడిపించడానికి మనల్ని 3 విధాలుగా లేపుతాడు. ఒకటి, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా. ఎందుకంటే వాక్యములో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక మనిషి మాట్లాడే మాటకి అలా కాకుండా దేవుని వాక్యానికి డిఫరెన్స్ ఏంటంటే మనిషి మాట కన్నా దేవుని మాట ఎందుకు శక్తివంతమైనదంటే బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, ప్రాణాత్మలను సైతము వేరు చేయగలిగేది దేవుని వాక్యము, ఎముకలను మూలుగును సైతము కూడా విభజింపగలిగేది, హృదయాన్ని తలంపులను కూడా విభజింపగలిగేది. దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే మనలో ఒక 100 విషయాలుంటే ఆ 100లో 99 గొప్ప గుణాలున్నా ఏదో ఎవ్వరికీ తెలియనిది, ఎవ్వరు కూడా చూడలేనిది ఏదో ఒక బ్యాడ్ మనలో ఉంటే దేవుని వాక్యం ఎంత గొప్పదంటే నీ హృదయాంతరంగంలో దాచుకున్న ఆ పాపము, ఆ తప్పు ఏమైతే ఉందో వాక్యం వెళ్ళి కరెక్ట్గా దాన్నే తాకుతుంది. అయ్యో నేను ఇన్ని 99 గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా నాలో, వాటిని బట్టి నా దేవుని వాక్యం నన్ను శభాష్ అనట్లేదు, కానీ నాలో ఉన్న ఏకైక చిన్న తప్పునే ఎత్తి చూపిస్తుంది వాక్యము. వాక్యం యొక్క గొప్పతనం అది. వాక్యము మనల్ని శబాష్ అని చెప్పి మనం మభ్యపరిచేది కాదు. వాక్యము కమాన్ మేల్కో, నాలో నీవు సంపూర్ణుడుగా అవ్వాలని, ఒక్క అపవిత్రమైనది కూడా నీలో ఉండకూడదని నేను శాంటిఫై చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నీవైనా నేనైనా వాక్యముతో ఎవ్రీడే శుద్ధి చేసుకోవటానికి దేవుడు వాక్యాన్ని ఒక కోడి కోతలా నీకు నాకు ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు మేల్కొలిపేది నెంబర్ 1 వాక్యము ద్వారా మేల్కొలుపుతాడు. రెండవది మన పాపపు జీవితంలో నుండి దేవుడు మనల్ని మేల్కొలిపేది త్రూ ఎ ప్రొఫెటికల్ వర్డ్. దేవుని యొక్క ప్రవక్తల యొక్క ప్రవచన వాక్యం ద్వారా దేవుడు మేల్కొలుపుతాడు. ఒక్కొక్కసారి మనం పాపం చేసి ఎవరో చూడలేదులే అనుకుంటా ఉంటాం. ఉదాహరణకి బైబిల్లో ఒక చక్కటి సందర్భం ఉంది. దేవుని యొక్క భయభక్తులతో నడిచిన వాడైన దావీదు, కింగ్ డేవిడ్, చాలా పరిశుద్ధంగా జీవించే దావీదు కూడా ఒకానొక సందర్భంలో ఒక అందమైనటువంటి ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూసి ఆమెను మోహించి ఎవ్వరికీ తెలియకుండా అందరూ కూడా యుద్ధానికి వెళ్ళిన సమయంలో ఆమెని తన యొక్క కోటలోనికి తీసుకొచ్చి అన్యాయంగా ఆమెను పాడు చేసి ఆమెను ఇంటికి పంపేసి ఆమె భర్తకి ఇది తెలుస్తుందని చెప్పి యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో ఫ్రంట్ లైన్లో నిల్చోబెట్టి తన భర్త అయినటువంటి యూరియాని చంపేసి బెత్షెబాని పాడు చేసిన సందర్భము బైబిల్లో ఉంటుంది. అయితే గమనించండి, ఎదటి వాని భార్యను పాడు చేయడం అనేది ఘోరమైన పాపం అనే సత్యాన్ని తెలిసి ఆ పాపం చేసిన దావీదు అయ్యో ప్రభువా పాపం చేశాను నన్ను క్షమించు అని కనీసం పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడలేదు, దేవుని దగ్గర క్షమాపణ అడగలేదు, ఆమెను మరలా చేర్చుకోలేదు భార్యగా. కానీ దావీదులో పశ్చాత్తాపం ఎప్పుడొచ్చింది తెలుసా? దైవ సేవకుడైన నాతాన్ అనే పాస్టర్ ఒక ఆయన వచ్చి దావీదుతో మాట్లాడుతూ చిన్న ఉపమానాన్ని చెప్పాడు. రాజా, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఆ ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి. అదే దేశంలో అదే చోట ఇంకో చాలా పేదవాడు ఉన్నాడు. ఆడికి ఒక చిన్న గొర్రె పిల్ల ఉంది, చాలా చక్కగా చూసుకుంటున్నాడు. ఈ ఐశ్వర్యవంతుడి ఇంటికి ఒక బంధువు వచ్చాడు. వానికి మంచిగా ఆహారం పెట్టడానికి వాడికున్న అనేకమైన గొర్రెను కోసి మంచిగా చక్కగా డిన్నర్ చేయకుండా ఈ పేదవాడి దగ్గర ఒక్క గొర్రె పిల్ల ఉంటే ఆ గొర్రె పిల్లని తెచ్చేసి దాన్ని నరికేసి దాంతో కూర వండుకొని తన ఇంటికి వచ్చిన గెస్ట్కి భోజనం పెట్టేశాడు. ఎంత అన్యాయం అంటే వెంటనే ఈ రాజు అయినటువంటి దావీదు కోప్పడిపోయాడు. ఈ రాజైన దావీదు అంతా విన్న తర్వాత ఈ ప్రవక్త అన్నాడు, ఆ దుర్మార్గుడు ఎవడో కాదయ్యా, నువ్వే దుర్మార్గుడు అని
ధైర్యంగా చెప్పాడు, నీకెంతో మంది భార్యలు ఉన్నారు, నీ పనివాడైనటువంటి యూరియాకి ఒకే ఒక భార్య ఉంది, ఆ భార్యను నువ్వు రహస్యంగా వ్యభిచారం చేసావు, దీనివల్ల దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది, దేవుని శిక్ష నీ మీదకి వచ్చింది అనేటప్పటికీ అప్పుడు దావీదు ఆ మూమెంట్లో పశ్చాత్తాపడి వెంటనే నేను పాపము చేసి తిని 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో నేను తప్పు చేసేనని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత దేవుని దగ్గర కన్నీరు కార్చాడు. ఆ తర్వాత పాడు చేసిన ఆ స్త్రీను తెచ్చుకుని తన భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కుమారునికే రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ మారు మనసు పశ్చాత్తాపం ఇదంతా ఎలా జరిగింది? తనకి తెలీదా? తనకి తెలిసిన మేలుకోడు. ఎందుకంటే పాపంకున్న బలం ఏంటంటే మనం అదే పాపము చేస్తున్నప్పటికీ, ఆ పాపము దేవుని దృష్టికి విరోధమైనప్పటికీ, అది ఎంత నీచమైనదని తెలిసినప్పటికీ కూడా ఇంకా అదే బురదలో దొలుతాం. మనం మేల్కోలేము. మనకి స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ గుడ్డితనాన్ని పాపం కలుగు చేస్తుంది. ఆ గుడ్డితనం నుంచి మేల్కొలపడానికే మొట్టమొదటిగా దేవుడు వాక్యం ద్వారా మేల్కొలుపుతాడు. 2 ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మేల్కొలుపుతాడు. 3వది చాలా జాగ్రత్తగా వినాల, మన జీవితంలో కొన్ని సందర్భాల ద్వారా దేవుడు మనల్ని మేల్కొలుపుతాడు. మన హృదయాన్ని బహుగా నొప్పించిన సిచ్యువేషన్ ద్వారా దేవుడు మనం మేల్కొలుపుతాడు. ఒకసారి అదే రాజైన దావీదు ఎప్పుడన్నా సరే యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు శత్రు సైన్యం ఎంతమందో వాళ్ళు పట్టించుకోరు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా, అంతే. దేవుడు వెళ్ళమన్నాడు అని ప్రవక్త ద్వారా చెప్తే వెళ్ళిపోవడం, వద్దంటే ఆగిపోవడం, అంతే తప్ప వాళ్ళ సైన్యం ఎంత, వీళ్ళ సైన్యం ఎంత లెక్క పెట్టుకోవడం అసలు దావీదు కాలంలో ఇప్పుడు జరగలేదు. కానీ ఒకే ఒక సందర్భంలో జరిగింది. దావీదు తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు అనే వ్యక్తిని పిలిచి, మన యుద్ధ సైనికులు ఎంతమంది ఉన్నారు మొత్తం లెక్క పెట్టమంటాడు. అప్పుడు యోవాబు అనే గొప్ప విశ్వాసి, యుద్ధ వీరుడు అంటాడు దావీదుతో, అయ్యా ఎప్పుడు మన సైన్యాన్ని బట్టి యెహోవా మనకి విజయం అవ్వలేదు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇది దేవునికి విరోధకరమైన పని, వద్దు అన్నా సరే దావీదు వినకుండా మాట్లాడకుండా వెళ్ళి లెక్క పెట్టి అంటాడు. లెక్క పెట్టాడు, వచ్చాడు. తర్వాత నెక్స్ట్ డే జరిగింది ఏంటి తెలుసా? భయంకరమైన వధ. యెహోవా ఆయన దూతను పంపి ఇశ్రాయేలు సైన్యంలో 70,000 మందిని దేవుడు చంపేశాడు. కానీ దావీదు ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు దావీదులో మారు మనసు వస్తుంది. చూద్దాం, ఆ మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంత అవివేకినై దీన్ని చేసి తిని. ఎప్పుడట? దేవుని శిక్ష నీ మీదకు వచ్చినప్పుడు, ఆ సందర్భాలు జరిగినప్పుడు అప్పుడు మారు మనసు పొందాడు. ఒక్కోసారి అనుకుంటా కదా, ఎంత స్టూపిడ్గా ఈ పని చేశాను నేను, అలా చేయకుండా ఉండవలసింది. సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. యోవాబు దండం పెట్టి మొత్తుకున్నాడు, అయ్యా వద్దయ్యా అంటే విన్నాడా? వినలేదు. దేవుడికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా కొట్టాలో. దేవుడు కొన్ని సందర్భాల ద్వారా మనతో మాట్లాడతాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు చూడట్లేదులే, దేవుడు ఏమో నాతో మాట్లాడట్లేదులే. నేను ఒకటే అంటా, యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలు సుమారుగా జీవించాడు. ఆయన జీవించిన టైంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎలాగా? ఓన్లీ నోటి మాటే. చచ్చిపోయి సమాధి చేయబడి 4 రోజుల తర్వాత లాజరు అనే వ్యక్తిని బయటికి రా అన్నాడు. రా అన్న వెంటనే అతనిలోనికి జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది, తిరిగి అతని ఆత్మ అతని శరీరంలో ప్రవేశించింది, నడుచుకొచ్చాడు. ఆ రోజు యేసు ప్రభు మనిషిగా మన మధ్యన ఉన్నప్పుడు ఆయన నోటి మాట ఏం మాట్లాడితే అయ్యే కార్యాలని. కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సువార్త మనకు ఎలా ప్రకటిస్తున్నాడు? ఆయన మేల్కొలుపు మనకు ఎలాగిస్తున్నాడు? ఆయన వాక్యం ఆ రోజు క్రియలేని ఈరోజు దేవుడు ఆయన క్రియలే ఆయన వాక్యాలుగా మన పట్ల చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది శిక్ష పొందడానికి వచ్చాడు. ఆయన విల్ఫుల్గా ఆయన చేతులు అప్పగించే వరకు సరెండర్ అయ్యాడు. అటువంటి సమయంలో వారందరూ కూడా మంచి అవకాశం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభుని హేళన చేస్తున్నారు. దూరం నుంచి పేతురు చూస్తున్నాడు. ఎన్ని ప్రశ్నలు వేసినా సరే యేసు ప్రభు అలాగే తలదించుకుని ఉన్నాడు. పేతురు అనుకుని ఉంటాడు, ఇదేంటి ఎంత గొప్పవాడు, ఎంత మహిమ కలిగిన వాడు, పంచభూతాల్ని నోటి మాటతో శాసించిన వాడు, వీళ్ళకి ఏమీ సమాధానం చెప్పకుండా ఎంత బలహీనుడైపోయాడని అనుకుని పేతురు గారు ఇంకా బలహీనత పెరిగిపోయి ఆయనంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. అటువంటి పేతుర్ని మేల్కొల్పుట దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎప్పుడైతే కోడి కూసిందో భక్తుడైన పేతురు హృదయం అంతా మారిపోయింది. అవును, నా ప్రభు ముందే చెప్పాడు, కోడి 2 సార్లు కూయక ముందే నేను బొంకుతానని నా ప్రభు ముందే చెప్పాడు కదా అని చెప్పి
నేను ఘోర పాపిని అనే ఫీలింగ్ అప్పుడు వచ్చింది. కోడి కోతే కనుక కుయ్యకపోతే పేతురు హృదయంలో మారు మనసు రాకపోయేది. గమనించండి, దేవుడు నీతో నాతో మాటలే కాదు, ఆయన కార్యాల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఉదాహరణకు బైబిల్లో బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయన దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరి వెళ్తున్నాడు బాలాకు దగ్గరికి, దేవుని చిత్తానికి విరోధంగా. ఈ లోపల దేవుని దూత ఖడ్గం పట్టుకుని ఈ పాస్టర్ అయినటువంటి బిలాంని నరికేయడానికి నించున్నాడు. ఎందుకంటే ఆ రాజు చెప్పాడు ఈ పాస్టర్కి, ప్రవక్తకి, నువ్వు వచ్చి అలా చేస్తే వెండి బంగారాలు నీకు ఇస్తానని గిఫ్ట్స్. అటువంటి సమయంలో ఈ బిలాము దగ్గర నమ్మకంగా పనిచేసిన ఒక గాడిద మీద ఎక్కి బిలాము వెళ్తున్నాడు. ఎప్పుడైతే వెళ్తున్నాడో కొంచెం దూరం వెళ్ళేటప్పటికి గాడిద ఆగిపోయింది. ఈయన హృదయం అంతా ఆ రాజుగారు చూపించిన డబ్బుతో నిండిపోయింది. ఈ గాడిద కదలట్లేదు. భయంకరంగా బాధేస్తున్నాడు గాడిదని. గాడిద వెళ్ళట్లేదు. చివరికి దేవునికి ఎవరి మీద జాలి కలిగిందట? ఈ కొడుతున్న ఈ బిలాము పాస్టర్ మీద కాదు, కూర్చున్న గాడిద మీద జాలి కలిగింది. జాలి కలిగి దేవుడు ఏం చేశాడట? గాడిదకు మాట్లాడే వాక్కునిస్తే గాడిద మాట్లాడుతుందట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ గాడిద అంటుందట ప్రవక్త పాస్టర్ గారితో, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడన్నా ఇలా చేశానా? ఎప్పుడన్నా నేను ఇబ్బంది పెట్టానా? అంటే ఈ ప్రవక్త అయినటువంటి బిలాముతో గాడిద మాట్లాడుతుంటే ఈ ప్రవక్తకు ఆశ్చర్యం కలగట్లేదు. అప్పటికీ కూడా ఈయన మేల్కొల్పు రాలేదు. ఒకటే, ఎందుకు ఆగిపోయావు అని చెప్పి దాంతో వాదిస్తున్నాడే తప్ప దేవుడు దీనికి వాక్కునిచ్చాడేటి, ఇలా నన్ను మేల్కొలుపుతున్నాడా అని ఫస్ట్ టైం దేవుడు గాడిదతో బుద్ధి చెప్పినా మేల్కొల్పు రాలేదు. చివరికి దేవుడే ఖడ్గము పట్టుకుని దేవదూత కోపంతో నిలబడిన దేవదూతను చూపించడానికి ఆత్మ సంబంధమైన నేత్రములు ఎప్పుడైతే ఈ బిలాంకి దేవుడు ఇచ్చాడో, ఆ దేవదూతని బిలాం ఎప్పుడైతే చూశాడో ఖడ్గం పట్టుకున్న దూతని, వెంటనే ఈ బిలాము సాష్టాంగ పడ్డాడు. బాబోయ్, నేను తప్పు చేసి నన్ను క్షమించు. గమనించండి నా సహోదరి సహోదరుడా, పేతురు భక్తుడు తను చేసిన తప్పుని మేల్కొన్నాడు. ఇంకా మరలా ఎన్నడూ దేవునికి దూరం అవ్వలేదు. ప్రపంచాన్ని ప్రభు వైపు నడిపించాడు. ఈరోజు కోట్ల మంది ప్రభువులోనికి నడిపింపబడిందంటే యేసు ప్రభు తర్వాత ప్రధానమైనటువంటి శిష్యుడు పేతురు యొక్క సేవ వల్ల. ప్రపంచాన్ని మేల్కొలిపాడు పేతురు ఒక కోడి కూత ద్వారా. కానీ ఇస్కరియోతు యోధ ఎన్నిసార్లు ప్రభు మేల్కొలిపినా వాడు మేల్కోలేదు, డబ్బు మీద దురాశతో. నీ జీవితం నా జీవితంలో కూడా అంతే. ఎన్నిసార్లు గద్దించినను మేల్కొని వాడు హఠాత్ మరణం పొందునని వాక్యం చెప్తుంది. దేవుని నుండి నువ్వైనా నేనైనా దూరం అవుతున్నప్పుడు మేల్కొలుపుతాడు 3 విధాలుగా. ఇలా వాక్యం ద్వారా, లేక ఏదో ఒక ప్రవచన వాక్యం ద్వారా, లేకపోతే నీ జీవితంలోనే జరుగుతున్న సందర్భాలని మేల్కొలుపుతాయి. సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి మేల్కో. చివరిగా 2 విషయాలు. దేవుని మేల్కొలుపు అనే కోడి కూతను వినగలిగే హృదయం మనకి ఉండాలి. అది ఎప్పుడు? మనం ప్రార్థనలు ఎక్కువ గడిపితే, రోజు కనీసం 1 గంట మనం ఏకాంత ప్రార్థనలు గడిపితే మనలో ఏ తప్పులు ఉన్నాయో దేవుడు మేల్కొలుపుతాడు. 2, మేల్కొన్న తర్వాత ప్రపంచాన్ని కోడి ఎలాగైతే లేపుతుందో మనం ప్రపంచాన్ని లేపాలి. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యం అనేది ఒక వెలుగు. ఆ వాక్యము నిన్ను కనుక మేల్కొలిపితే ఇంకా తోటి చీకటిగా ఉన్న వారిని మేలుకొల్పడానికి భయపడద్దు. దావీదు పాపం అనే చీకట్లో ఉన్నాడు. దైవ సేవకుడైన నాతాను రాజుగారిని మేలుకొలపాలా వద్దని చెప్పి భయపడలేదు. ఈరోజు ప్రపంచాన్ని మేలుకొలపడానికి ఒక గొప్ప దైవ సేవకుడైన పేతురు మారు మనసు పొందాడంటే కారణం ఎవరో? ఒక కోడి కూసిన కోత. ఆ కోడికి తెలుసా ఈరోజు నేను కూసిన కోత ఒక గొప్ప దైవ సేవకుని మేల్కొలిపిందని? తెలియదు, పట్టించుకోదు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. నీవు నేను ఇలా కోడిలాగా దేవుని వాక్యము కూస్తే, కుయ్యాలంటే ముందు మనం మేల్కోవాలి. మేల్కొన్న తర్వాత ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. ఎవరు మేల్కొన్నారా, ఎవరు రక్షింపబడ్డారా అది మనకు అనవసరం. ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం చెప్పగలిగే ఒక కోడిగా మనం నిలబడాలి. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యం విన్నా మనమందరం కూడా ఏ విషయాల్లో మేల్కోవాలో మేల్కొందాం. నేను ఏదైతే మంచి పనిని ప్రారంభించి దాన్ని పక్కకు వెళ్ళిపోయానో, ఏమీ పర్వాలేదు, ఆలస్యమైనా పర్లేదు, మరలా స్టార్ట్ చేయి అని దేవుడు నన్ను మేల్కొలిపాడు అని ఈ వాక్యాన్ని నిన్ను పర్సనల్గా మేల్కొలుపుగా నువ్వు తీసుకో. ప్రారంభించి చాలా కాలం అయిపోయిందిలే ఇంకెందుకులే అని విడిచిపెట్టద్దు. మరలా ఆ మంచి పనిని ప్రారంభిద్దాం, మరలా ఆ ప్రేయర్ లైఫ్ని ప్రారంభిద్దాం అని ప్రారంభించు. దేవుడు మరలా నేను మేలుకొలుపుతాడు. మేలుకొన్న పేతురు శిష్యులందరినీ బలపరిచాడు.
నువ్వు మేలుకో నా సహోదరి, నా సహోదరుడా. నీ ద్వారా దేవుడు అనేకులు మేలుకొల్పుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, సమస్త లోకమును నోటి మాటతో సృష్టించిన మా యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామం ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యము బోధించిన నాకు, విన్న ప్రతి ఒక్కరికి మేల్కొలుపుగాను, నీ కొరకు మంచి కార్యములు తలపెట్టువారుగాను, మా జీవితాల్ని మార్చుకునేవారుగాను తీర్చిదిద్ది దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.